తెలంగాణలో ఇవాళ మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెలువడనుంది. మొత్తం 11,062 పోస్టులతో కొత్తగా డిఎస్సి ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. 5,089 పోస్టులతో గత ఏడాది సెప్టెంబర్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఆ నోటిఫికేషన్ను రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. గతంలో అప్లై చేసిన దరఖాస్తులే ఫార్వర్డ్ అవుతాయని చెప్పారు. 11,061 పోస్టుల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్, 727 లాంగ్వేజ్ పండిట్, 182 పీఈటీ, 6,508 ఎస్జీటీ, 220 స్కూల్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన రుషికొండ రీడెవలప్మెంట్ రిసార్ట్ ప్రాజెక్టు ఇవాళ ప్రారంభం కానుంది. 451.67 కోట్లతో పూర్తి చేసిన ప్రాజెక్టును మంత్రి రోజా చేతుల మీదుగా ప్రారంభించేందుకు పర్యాటక శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా ప్రధాన నిర్మాణాలతో పాటు గ్రీనరీ గార్డెనింగ్ అభివృద్ధి చేశారు. పార్లమెంటు ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీజేపీ హైకమాండ్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తుంది. ఇవాళ ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో 100కు పైగా పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేయనుంది బీజేపీ. తొలి జాబితాలో తెలంగాణ నుంచి 6 సీట్లను ప్రకటించనుంది. వైసీపీ 8వ జాబితా విడుదలైంది. 2 ఎంపీ, 3 అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించింది వైసీపీ. ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించింది. ఎంపీ మాగుంట వైసీపీకి రాజీనామా చేశారు. ఇక గుంటూరు ఎంపీ ఇన్ఛార్జిగా ప్రస్తుత పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోషయ్యను నియమించారు. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఇటీవలే సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు ఉమ్మారెడ్డి వెంకటరమణను ప్రకటించారు. ఇప్పుడు ఆయన్ను మార్చి కిలారు రోషయ్యను ప్రకటించారు. పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళిని ప్రకటించారు. ఏపీ సీఎం జగన్ కు సవాల్ విసిరారు పవన్ కళ్యాణ్. జగన్ ను అధపాతాలోకి తొక్కకపోతే తన పేరు పవన్ కళ్యాణే కాదని, తన పార్టీ జనసేనే కాదని అన్నారు. తలపై కాలు వేసి తొక్కినప్పుడు తామేంటో వైసీపీ వాళ్లకు తెలుస్తుందన్నారు. ఇక 10 ఏళ్ల నుంచి అవమానాలు, తిట్లే తప్ప పదవులు అనుభవించలేదు, డబ్బు సంపాదించలేదని చెప్పుకొచ్చారు పవన్. కష్టపడిన డబ్బుతో పార్టీ నడుపుతుంటే ప్రశ్నిస్తారా అంటూ నిలదీశారు. తనకు నిజంగా మద్దతు ఇవ్వాలనుకుంటే ప్రశ్నించకుండా వెంట నడవాలన్నారు పవన్. ఏపీని ఎలా అభివృద్ధి చేయాలో బ్లూ ప్రింట్ సిద్ధం చేశామన్నారు చంద్రబాబు. బాధుడు లేకుండా, సంక్షేమం కోతలు లేకుండా పథకాలు ఇస్తామన్నారు. పెట్టుబడులు తెచ్చి సంపద సృష్టిస్తామని, నీళ్లిచ్చి రైతులను బతికిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ జనసేన గెలుపును ఎవరూ ఆపలేరని తాడేపల్లిగూడెం సభతో తేలిపోయిందన్నారు చంద్రబాబు. 99 సీట్లు ప్రకటించామని, మిగిలిన సీట్లను కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. మార్చి 4, 5 తేదీల్లో ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. 4న ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రానున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రోజు రాత్రి హైదరాబాద్ చేరుకుని రాజ్భవన్లో బస చేయనున్నారు మోదీ. హైదరాబాద్, సంగారెడ్డి టూర్లోనూ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మోదీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీ సీఎం కేసీఆర్ పై మరోసారి విరుచుకుపడ్డారు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. బంగారు తెలంగాణ చేస్తానని, కుటుంబాన్ని మాత్రమే బంగారం చేసుకున్నారని విమర్శించారు. హైదరాబాద్ చుట్టుపక్కల బీఆర్ఎస్ నేతలు వేల కోట్ల భూమిని దోపిడీ చేశారని ఆరోపించారు. ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, కాంట్రాక్టుల మాఫియానే కనిపిస్తుందన్నారు. రేవంత్ రెడ్డి మీద లేదంటే రాహుల్ మీద ప్రేమతోనో ప్రజలకు కాంగ్రెస్ను గెలిపించలేదని, కేసీఆర్ మీద వ్యతిరేకతతోనే గెలిపించారని చెప్పారు. బీఆర్ఎస్ పిలుపునిచ్చిన చలో మేడిగడ్డపై కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డకు వెళ్లి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ప్రాజెక్టు సందర్శనకు కేసీఆర్ కూడా వెళ్లాలని సూచించారు. మేడిగడ్డ వెళ్తున్న బీఆర్ఎస్ నేతలకు సహకరించాలని, అక్కడి అధికారులు ఆదేశాలు ఇచ్చామన్నారు. వాళ్లకు అన్నీ చూపెట్టాలని కూడా చెప్పామన్నారు మంత్రి ఉత్తమ్. వైసీపీ చివరి సిద్ధం సభ మార్చి 10న అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో జరగనుంది.
మార్చి 3న జరగాల్సిన సభ షెడ్యూళ్లలో మార్పు చేసినట్టు తెలిపారు. సిద్ధం సభలకు భారీ స్పందన వస్తుందని, చివరి సభ 15 లక్షల మందితో కనీవిని ఎరుగని స్థాయిలో నిర్వహించబోతున్నట్టు వివరించారు విజయసాయిరెడ్డి. టీడీపీకి రాజీనామా చేసిన గొల్లపల్లి సూర్యారావు వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. తనను టీడీపీ నుంచి మెడపట్టి బయటకు గెంటేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు గొల్లపల్లి సూర్యారావు. టీడీపీలో అవమానకర పరిస్థితులు ఎదుర్కొన్నానని అన్నారు. అవమానాలు ఎదుర్కొన్న తనను వైఎస్ జగన్ అక్కున చేర్చుకున్నారని చెప్పారు. తన విషయంలో చంద్రబాబు ఘోర తప్పిదం చేశారని, అమలాపురం పార్లమెంటు ఇస్తానని చెప్పి మోసం చేశారన్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఇవే తాను పోటీ చేసే చివరి ఎన్నికలని అన్నారు. ప్రజల కోసం ముఖ్యమంత్రిని ఏదైనా అడిగితే బాలినేని అలిగాడు అంటూ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే తను అలుగుతానని చెప్పారు బాలినేని. మాగుంట కోసం చాలా పట్టుబట్టినా సాధ్యం కాలేదని, దీంతో సర్దుకుపోయానని చెప్పారాయన. సర్దుకుపోకుంటే పార్టీకి రాజీనామా చేసుండేవాడినని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సీబీఐ లేదా అదే స్థాయిలో మరో దర్యాప్తు సంస్థకు ఇవ్వాలని నిర్ణయించారు. టెండర్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, విజిలెన్స్ విచారణతో నిగ్గు తేల్చాలన్నారు. బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. వెంటనే పూర్తి వివరాలు సమర్పించాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ అమ్రపాలిని ఆదేశించారు. సీనియర్ నేత హరిరామ జోగయ్య మరో లేఖ విడుదల చేశారు. కేవలం 3 లైన్లతో లేఖ రాశారు హరిరామ జోగయ్య. టీడీపీ జనసేన అధినేతలపై తన అసంతృప్తిని ప్రకటించారు జోగయ్య. తెలుగుదేశం జనసేన బాగు కోసం తానిచ్చే సలహా అధినేతలిద్దరికీ నచ్చినట్లు లేదన్నారు హరిరామ జోగయ్య. ఇక అది వారి కర్మ, ఇక తాను చేయగలిగిందేమీ లేదంటూ లేఖను ముగించారు. కడప జిల్లా వేంపల్లిలో ఆత్మీయ సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని వైసీపీ, టీడీపీ నేతలు సతీష్ రెడ్డిని కలిశారు. దీంతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకున్నారు. 4 ఏళ్లలో ఏనాడు మాట్లాడే అవకాశం ఇవ్వని చంద్రబాబుకు ఈనాడు గుర్తుకు వచ్చారా అంటూ ప్రశ్నించారు సతీష్ రెడ్డి. కార్యకర్తలు, అభిమానుల అభీష్టం మేరకే వైసీపీలోకి వెళ్తున్నట్టు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న ఆశావాహులతో పీసీసీ చీఫ్ షర్మిల ముఖాముఖి నిర్వహించారు. నిన్న 7 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఆశావాహులతో సమావేశమయ్యారు. మిగతా 9 పార్లమెంటు స్థానాల పరిధిలో ఉన్న 63 అసెంబ్లీ నియోజకవర్గాల దరఖాస్తుదారులతో సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణలో బీజేపీదే భవిష్యత్తు అని, సిట్టింగ్ ఎంపీలు కూడా తమతో టచ్లో ఉన్నారని అన్నారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. కాంగ్రెస్ పై ఉన్న అసహనంతోనే హిమాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓట్లు వేశారన్నారు లక్ష్మణ్. తెలంగాణలోనూ అలాంటి పరిస్థితి రావచ్చని చెప్పారాయన. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి పరిస్థితి దారుణంగా తయారవుతుందని చెప్పారు. హనుమకొండ జిల్లాలో బండి సంజయ్ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో సంజయ్ కాన్వాయ్పై కోడిగుడ్లతో దాడి చేశారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని ఆరోపించింది బీజేపీ. కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీజేపీ కార్యకర్తలు. హెచ్ఎండీఏ కార్యాలయంలో ఆ విభాగం డైరెక్టర్లే లక్ష్యంగా విజిలెన్స్ సోదాలు జరిగాయి. దాదాపు 50 మంది స్పెషల్ టీంతో అమీర్పేట్ మైత్రివనం 4వ అంతస్తులో అధికారులు తనిఖీలు చేశారు. గత ప్రభుత్వంలో 9 ఏళ్ల పాటు అనుమతులు జారీ చేసిన ఫైల్స్ పై ఆరా తీశారు. ఈ క్రమంలో పలు కీలక ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు విజిలెన్స్ అధికారులు. హెచ్ఎండీఏ 2 డైరెక్టర్లు శ్రీనివాస్, విద్యాధర్ గతంలో అనుమతించిన ఫైల్స్ పై విజిలెన్స్ విచారణ చేపట్టింది. ఆన్లైన్ డేటా నుంచి చెరువుల మాయంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3500 చెరువుల డాటా ఆన్లైన్లో ఉండాలని ఆదేశించారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి 400కు పైగా సీట్లు గెలుచుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. రాబోయే 5 ఏళ్లలో ఈ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామన్నారు. మహారాష్ట్రలోని యావత్మాల్లో పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు మోదీ. దాంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించారు. రాజ్యసభ ఎన్నికల తర్వాత హిమాచల్ ప్రదేశ్లో రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. హిమాచల్ అసెంబ్లీ స్పీకర్ 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెండ్ చేశారు. ఇక బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వెంటనే బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. దీంతో 15 మంది ప్రతిపక్ష సభ్యులను స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారు. వీరిలో శాసనసభ ప్రతిపక్ష నేత జైరాం ఠాకూర్ కూడా ఉన్నారు. అనుచిత ప్రవర్తన కారణంగానే వారిని సస్పెండ్ చేసినట్లు సభాపతి తెలిపారు. అనంతరం సభను వాయిదా వేశారు. తాను పదవికి రాజీనామా చేయలేదని హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు క్లారిటీ ఇచ్చారు. తనని రాజీనామా చేయమని ఎవరూ కోరలేదన్నారాయన. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు నెగ్గవని తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వం 5 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. తిరుగుబాటు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ కారణంగా హిమాచల్లో రాజకీయ వేడి పెరిగింది. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ హైకమాండ్ పార్టీ సీనియర్ నేతలు భూపిందర్ సింగ్ హుడా, డీకే శివకుమార్లను పరిశీలకులుగా నియమించింది. సంక్షోభ పరిస్థితిని చక్కదిద్దేందుకు వారిని సిమ్లాకు పంపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. వచ్చే నెల 13కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని కవిత సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ జరగాల్సి ఉంది. అయితే విచారణకు తగిన సమయం లేదంటూ మరో తేదీని కేటాయించింది సుప్రీం. వచ్చే నెల 13న కేసును విచారిస్తామని తెలిపింది. ఢిల్లీ లిక్కర్ కేసులో తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కవిత కోరుతున్నారు. అమెరికా కుబేరుడు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఒడిశాలో పర్యటించారు. భువనేశ్వర్లో ఒక మురికివాడను ఆయన సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి మా మంగళ బస్తీలోని బిజు ఆదర్శ్ కాలనీకి బిల్ గేట్స్ వెళ్లారు. మురికివాడ నివాసితుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ పనిచేసే మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో ఆయన మాట్లాడారు. మురికివాడల నివాసితులకు భూమి హక్కులు కల్పించడంతో పాటు నీటి కనెక్షన్లు, మరుగుదొడ్లు, కరెంటు సదుపాయం వంటి వసతులు సమకూర్చడాన్ని బిల్ గేట్స్ కు చూపించినట్లు ఆ రాష్ట్ర డెవలప్మెంట్ కమిషనర్ అనూప్ గార్గ్ తెలిపారు.